ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తరాక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తానక్షత్రం 4 పాదాలు, చిత్తానక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఆగస్టు నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెల 4వ తారీఖున జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు, గమనించండి. యథావిధిగా పూజలు అయితే జరుగుతాయి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 6 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 2 ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ప్రతి మనిషికి లైఫ్లో ఒక క్రాస్ రోడ్ వస్తుంది. మంచి కానీ చెడు కానీ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తుంది. ఆ సమయంలో మీరు ఎలా స్పందిస్తారు అనేటువంటిది ముఖ్యం. ఈ సమయంలో మీరు షార్ట్ టర్మ్ ఆలోచించకుండా లాంగ్ టర్మ్ ఆలోచించాలి. రాబోయే 5 ఏళ్ళు ఏం చేయాలి, రాబోయే 10 ఏళ్ళు ఏం చేయాలి అనేది ఆలోచించి, అయితే ప్రతి పనిలోనూ కూడా మనకి ఆలస్యం చేయించేవి, ఇబ్బంది పెట్టేవి అనేక సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. సమస్యే. బీపీ ఉంది, రోజు ట్యాబ్లెట్ వేసుకోవాలి. షుగర్ ఉంది, రోజు ట్యాబ్లెట్ వేసుకోవాలి. భోజనం మానేయడం, ఉప్పు మానేయడం, కూరదండం మానేయడం, అంతే. లైఫ్లో ఇవన్నీ పార్ట్. అలాగ అర్థం చేసుకుని ఉన్న కాలాన్ని, ఉన్న వనరులని, రీసోర్సెస్ని మీరు సిస్టమేటిక్గా యూజ్ చేసుకుంటే సక్సెస్ అనేది మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. లాంగ్ టర్మ్ ప్లాన్ చేయండి, షార్ట్ టర్మ్ కాకుండా. అలా చేసిన అదేనట్టుగా మీరు అన్నీ ప్లాన్ చేసుకెళ్తే లైఫ్ హ్యాపీ, పీస్ఫుల్, బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలం గడుస్తుంది. మీ చేతుల్లో ఉంటుంది. చిన్న చిన్న వాటికి మీరు టెంప్ట్ అవుతారా, లాంగ్ టర్మ్ దానికోసం మీరు ఆలోచిస్తారా? చిన్న చిన్న విజయాలతో ఆగిపోకూడదు లైఫ్ అంటే. ఈవేళ మనం ఏదో మంచి బట్టలు వేసుకుంటే సూపర్ నువ్వు అంటే అయిపోలా లైఫ్. ఓ ఫోన్ కొంటే లైఫ్లో అచీవ్మెంట్ కాదు, ఒక కారు కొంటే లైఫ్లో అచీవ్మెంట్ కాదు, ఇంకా చాలా ఉంటాయి అచీవ్మెంట్ అనేది. సక్సెస్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. కామాలు, పులి స్టాప్లు ఆగిపోకూడదు. నాకు చాలు ఇంకా అనే పాయింట్ లేదు లైఫ్లో. అలా అనుకుంటే వాళ్ళు అలాగే ఉంటారు. ఈ రకంగా మీరు ఆలోచించాలి. సమయంలో అన్స్టాపబుల్ వర్క్ చేస్తూ ఉండాలి మీరు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ 5 ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ జడ్జిమెంట్. ఇదే చెప్తుంది మళ్ళీ మీకు. మీ గతంలో మిమ్మల్ని పడగొట్టే ప్రయత్నం, ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మోసం, వెన్నుపోట్లు, మీ గురించి బ్యాడ్ ప్రాపగాండా సినాడి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. పట్టించుకోవద్దు ఎవరిని. ప్రజెంట్కి వస్తే మీరు ముందుకెళ్ళడం కోసం మీరు ఏం చేయాలి? కొన్ని సందర్భాల్లో మీరు ఒక్కళ్ళే మీరు చేయలేరు. కొన్ని పనులు సపోర్ట్ తీసుకోవాలి. ఏ సపోర్ట్? ఫైనాన్షియల్ సపోర్ట్, మారల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్. మీకు ఫిజికల్ సపోర్ట్ అవసరం ఈ సమయంలో. మారల్ సపోర్ట్ అక్కర్లా, ఫైనాన్షియల్ సపోర్ట్ అక్కర్లా, అన్నీ మీకు ఉంటాయి. శారీరకంగా అంటే ఏదైనా పని చేయాలి, ఆ పనిలో సహాయం తీసుకోవాలి తప్ప మీరు వేరే విజయవాడ వెళ్ళాలి, కారులో వెళ్తారు, డ్రైవ్ చేయలేరు, డ్రైవర్ని పెట్టుకోండి. ఫ్రెండ్ ఎవరిని రమ్మనండి, ప్రయాణం చేయండి, ఆపద్దు. అలా ఫ్యూచర్ కాబట్టి జడ్జిమెంట్ మీకు బాగుంటుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు, సమయానికి తినట్టుగా స్పందిస్తారు, ఏది ఇబ్బంది లేకుండా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు. బాగుంటుంది అంతా కూడా. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 6 ఆఫ్ కప్స్, సామాజికంగా 2 ఆఫ్ కప్స్. ఇదే కనబడుతుంది. కుటుంబాన్ని సంబంధించి అందరూ మిమ్మల్ని ఏటీఎం మిషన్లో చూస్తుంటారు చెప్పాలంటే. అందరికీ మీరు చేసి పెట్టాలి, మీకు ఎవడో ఏం చేయరు. మీ పని మీరే చేసుకోవాలి. మీ పని చేస్తూ పక్క వాళ్ళకి పని చేయాలి. మీ లైఫ్ అంతా అలాగే ఉంటుంది. కుటుంబాన్ని ఏమీ ఆశించద్దు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి. ఎవరు ఏం చేయరు. ఎవరు పని వాళ్ళకు ఉంటాయి. మొదటి వారం అంతా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మీరు కూడా ఎవరిని పట్టించుకోవద్దు. సామాజికంగా కూడా మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, మీ ఇంటికి వస్తే ఏం పెడతాం అనే వాళ్ళే ఉంటారు. ఎంతసేపు వాళ్ళ స్వార్థం కోసం మీతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవసరం కోసం ఉంటారు తప్ప మీకోసం, మీ మీద ప్రేమతో ఎవరు ఉండరు. ఈ విషయం మీరు గుర్తించండి. మీ మీద ప్రేమ ఎవరికి ఉండదు, వాళ్ళ అవసరం కోసం మాత్రమే మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇది గుర్తించండి. ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. 10 ఆఫ్ కప్స్ చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా ఉంటుంది. ఏ సమస్యలు ఏమీ ఉండవు. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? ఏస్ ఆఫ్ పెంటికల్స్. ప్రయత్నం చేస్తే గట్టిగా మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. అయినా ఉద్యోగం అవసరం ప్రస్తుతం మీకు ఉండదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? లవర్స్. మోసపోవద్దు, ట్రాప్లో పడద్దు. ఈ హనీ ట్రాప్స్ లాంటి ట్రాప్స్ ఇలాంటి వాటిలో పడద్దు. ఎవరి కన్నీళ్ళకి లొంగిపోవద్దు. వాళ్ళ అవసరం కోసం వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. వాళ్ళ పని అయ్యాక కిక్అవుట్. కార్యాంతే విసర్జయేత్ అంటారు సంస్కృతంలో. పని అయ్యాక వదిలేయాలి. వాడి మొహం చూస్తే మళ్ళీ వాడికి దండం పెట్టాలి.
ఈ సమయంలో మనందరూ అలా వాడుకుంటూ ఉంటారు. అందువల్ల ఎలాంటి ఎమోషన్స్ గురవద్దు, ఎలాంటి ట్రాప్లో గురవద్దు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయాలని ట్రై చేయవద్దు. ఈ సమయంలో మొదటి వారం ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోనండి, వచ్చే వాళ్ళు కొన్ని రోజులు ఆగి రమ్మని చెప్పండి. మీరు ఎంత తట్టుకోగలరు, ఎంత లోడు మీరు తీసుకోగలరు, ఇవన్నీ మీరు పరిశీలన చేసుకోవాలి. ఆ రకంగా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? డెత్ కార్డు తీసుకోవాలి. స్టార్ వేస్టేజ్ కంట్రోల్ చేసుకుంటారు. ఈ సమయంలో మీకు తెలుస్తూ ఉంటుంది, మనం చేస్తున్నవన్నీ మనకు అనవసరం పనులు, దీని మనకి 5 పైసలు ఉపయోగం లేదు అని చెప్పి ఏదైతే వేస్టేజ్ ఉంటుందో దాన్ని తగ్గించుకొని డబ్బును సద్వినియోగం చేసుకుని రూపీ వాల్యూ తెలుసుకొని డబ్బును సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. అనుకూలంగా ఆర్థికంగా కొంత బెనిఫిట్లు వచ్చే అవకాశం కనబడుతుంది. వేస్టేజ్ ఆగుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 8 ఆఫ్ వ్యాండ్స్ ఇబ్బంది ఏమి ఉండదు. ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? పేజ్ ఆఫ్ వ్యాండ్స్ కొన్ని విషయాల్లో వెయిట్ చేయాలంతే. మీ చేతుల్లో ఏం ఉండదు, మనం ఏం చేయలేం అంతే. కొన్ని గవర్నమెంట్ పాలసీలు ఉన్నాయి, మనం చేయగలిగింది గవర్నమెంట్ పాలసీ మారితేనే మనకు ఆ పని వదిలేతే అవ్వదు అంతే. అలాగా కాలాన్ని కొన్ని వదిలేసి మీ పని మీరు చేసుకోండి. కానీ పని ఆపద్దు, పని చేసుకుంటూ ఉండాలి. పని ఆపేస్తే కుదరదు. పని ఆపితే ఎలా అవుతుంది? రిజల్ట్ ఎప్పుడైనా రావచ్చు, లేట్ అవ్వచ్చు. ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓ మంత్ర సాధనలో ఉన్నారు, ఓ దేవతా దర్శనం కోసం జపం చేస్తున్నారు. 1,00,000 జపం చేయాలని 1,00,000 అయిపోయింది, దేవత కనబడేది, ఆపేస్తామా? ఇంకో 1,00,000 చేస్తాం. నిరంతర ప్రక్రియ అలా సాగుతూ ఉండాలి అంతే. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? సన్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? ఏస్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 6 ఆఫ్ సోర్డ్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది? 7 ఆఫ్ సోర్డ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలాగుంటుంది? 9 ఆఫ్ సోర్డ్స్ 7 ఆఫ్ వ్యాండ్స్ సంతానపరంగా. మగవారికి సంబంధించి పర్వాలేదు, నడిపించుకెళ్తూ ఉంటారు. ఒక అదృశ్య హస్తం మీకు సహాయం చేస్తూ ఉంటుంది, మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. ప్రశాంతంగా యంగ్ ఎనర్జెటిక్గా ఆలోచించండి. వృద్ధాప్యం అనేది శరీరం కానీ మనసుకు కాదు. ఓ 10 ఏళ్ళ పిల్లాడి కంటే 20 ఏళ్ళ పిల్లాడు వృద్ధుడే, 20 ఏళ్ళ పిల్లాడి కంటే 30 ఏళ్ళ అబ్బాయి వృద్ధుడే, 30 ఏళ్ళ కంటే 50 ఏళ్ళ వృద్ధుడే. వృద్ధాప్యం అనేది మనసుకు, శరీరంగా మనసుకు కాదు. యంగ్ యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయండి. అలా ఉంటారు కూడా మీరు. సపోర్ట్ దొరుకుతుంది, ధైర్యం ఉంటుంది, నా మేరకు ఏదో ఒక శక్తి ఉందని నమ్మకంతో మీరు ముందుకెళ్తూ ఉంటారు, బాగుంటుంది. ఆడవారికి ఆర్థికమైన లాభాలు, అకస్మాత్ లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. ఊహించిన ఆర్థికమైన లాభాలు కలిగే అవకాశం కనబడుతోంది. వైవాహిక జీవితంలో కొంత భారంగా ఉంటుంది. మొదటి వారం అంతా కూడా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. మూడో వాళ్ళ కోసం, ఎవరి కోసం కష్టపడుతూ ఉంటారు. ఎందుకు కష్టపడతారు మీకే అర్థం కానీ అయోమయం ఉంటుంది. సంతానపరంగా మొదటి వారిలో ఊహించిన చిక్కులు, చికాకులు, ఛాలెంజ్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆ డబ్బు ఖర్చు విషయం కానీ, ప్రయాణాల్లో కానీ అకస్మాత్తుగా ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. రెండో వారం పర్వాలేదు. విద్యార్థుల పిల్లలకి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఒకసారి మీ జాతకం చూపించుకుని నిర్ణయాలు తీసుకోండి. హైయర్ ఎడ్యుకేషన్, జాబా, మ్యారేజ్ ఇలాంటి విషయాల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు. అమ్మా నాన్న చెప్పే నిర్ణయాలు తీసుకోవాలి. నక్షత్రాల పేరుగా తీసుకుంటే ఉత్తరం వాళ్ళకి ఎలా ఉంటుంది? 2, 3, 4 పాదాలు. 4 ఆఫ్ సోర్డ్స్ హస్తం వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ పెంటికల్స్ చిత్తం 1, 2 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ పెంటికల్స్. ఉత్తర నక్షత్రం వాళ్ళకి బాగానే ఉంటుంది. ఏ సమస్య వస్తుంది, ఏ సమస్య ఏ రకంగా ఉంటుంది, దానికి తీవ్రత, స్వభావం ఏంటి, దానికి ఏం చేయాలి అన్నీ మీకు తెలుసు. మొదటి 3-4 రోజులు జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి సమస్య రాకుండా చూసుకోండి, తర్వాత బాగానే ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి కూడా మొదటి 4 రోజులు కొంచెం చికాకులు ఉంటాయి. శారీరక ఒత్తిడి, డబ్బు ఖర్చు, మానసిక ఒత్తిడి, ఎందుకు తిరుగుతున్నారు, ఏం చేస్తారో తెలియని అయోమయ స్థితి. తర్వాత పర్వాలేదు. చిత్త నక్షత్రం వాళ్ళకి జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మొదటి వారం అంతా కూడా. తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. అప్పు చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. పరిహారం ఏం చేయాలి? ఉత్తరం వాళ్ళు ఏం చేయాలి పరిహారం? ఫూల్ భైరవుడిని ఆరాధించండి. ఓం హ్రీం బం వటికాయ ఆపతద్ధరణాయ కురుకుర వటికాయ బం హ్రీం ఓం స్వాహ జపం చేసుకోండి. హస్తం వాళ్ళు ఏం చేయాలి? 10 ఆఫ్ సోర్డ్స్ కార్డు తీసుకుందాం. 9 ఆఫ్ వ్యాండ్స్ నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకోండి, నిత్య పూజ చేసుకోండి చాలు. చిత్త వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ పెంటికల్స్ మీరు నిత్య పూజ చేసుకోండి. చేస్తే రుద్ర దశాక్షరి జపం చేసుకోండి. ఓం నమో భగవతే రుద్రాయ జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాలు 4 దర్జాలు లైవ్ టెలికాస్ట్ రాదిసారి గమనించండి. యథావిధిగా పూజలు జరుగుతాయి. శుభం భూయాత్.